ఈ చెప్పులు వాళ్ళవి కావనుకోట. అవును, మరి ఈ మూతెందుకు ఇక్కడుంది? కారులోని డెడ్ బాడీని చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్లే పైకి కనిపిస్తోంది. ఎందుకంటే కారు డోర్లు లోపల నుండి లాక్ అయి ఉన్నాయి, అద్దాలు మూసి ఉన్నాయి. కారు లోపల పురుగుల మందు బాటిల్ కూడా ఉంది. కానీ పోలీసులకు రెండు అనుమానాలు కలిగాయి. ఆ వ్యక్తి కాలికి ఒక చెప్పు మాత్రమే ఉంది, రెండో చెప్పు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ విషం బాటిల్కు మూత లేదు. కారులో ఎంత వెతికినా ఆ మూత దొరకలేదు. ఒక చెప్పు ఒక మూతను క్లూలుగా చేసుకుని ఎంక్వైరీ చేస్తుంటే నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. ఆ రోజు 2025 జూన్ 24 ఉదయం సుమారు 7 గంటలు బెంగళూరు మైసూర్ హైవేపై ఉన్న ఎంకే దొడ్డి పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి వినిపించిన సమాచారం పోలీసులను ఒక్కసారిగా అప్రమత్తం చేసింది. వెంటనే పోలీస్ జీపు సైరన్ మోగిస్తూ కన్వా రిజర్వాయర్ వైపు దూసుకెళ్లింది. ఆ చిన్న డ్యామ్ దగ్గరకు చేరుకోగానే అప్పటికే జనం గుమికూడి ఉండడం పోలీసుల కంటబడింది. పోలీసులు జీపు దిగి జనాలను పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు. అక్కడ ఒక తెల్లటి కారు ఆగి ఉంది. కారు అద్దాలన్నీ లోపల నుంచి లాక్ చేసి ఉన్నాయి. కారు లోపల డ్రైవింగ్ సీట్లో ఒక వ్యక్తి సీటు బెల్ట్ పెట్టుకుని వెనక్కి వాలిపోయి ఉన్నాడు. నిశ్చలంగా ఉన్న అతని శరీరాన్ని చూడగానే పోలీసులకు అర్థమైపోయింది అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడని. పోలీసులు చాలా కష్టపడి కారు డోర్లు తెరిచారు. డోర్లు తెరిచిన మరుక్షణమే లోపల నుంచి ఒక ఘాటైన వాసన పోలీసుల ముక్కు పుటాలను తాకింది. అది ప్రాణాలు తీసే పురుగుల మందు వాసన. కారు ఫ్లోర్ మీద చూస్తే మూతలేని ఒక బాటిల్ పడి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆత్మహత్యలాగే పోలీసులకు అనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కారులోని ఫోటోలు ఇతర డీటెయిల్స్ చెక్ చేయగా అతను మాక్కాలి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అని తెలిసింది. అతని పేరు లోకేష్ కుమార్. ఆయనకు సొంతంగా పౌల్ట్రీ ఫామ్లు, చికెన్ స్టాల్స్ ఉన్నాయి. అటు రాజకీయాల్లో ఇటు వ్యాపారాల్లో పేరున్న వ్యక్తి. కానీ ఇలా శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ విషయాన్ని వెంటనే లోకేష్ భార్యకు తెలియజేశారు. ఆమె పేరు చంద్రకళ. ప్రస్తుతం ఆ ఊర్లో సర్పంచ్ ఆమెనే. ఆమె వచ్చే వరకు పోలీసులు ఎదురు చూశారు. కాసేపట్లోనే చంద్రకళతో పాటు ఆమె కొడుకు కూడా వచ్చాడు. ఇంకాసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడికి చేరుకున్నారు. కారును మృతదేహాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. అప్పుడే ఇన్వెస్టిగేషన్ టీం కళ్ళు ఒక వింతైన విషయంపై పడ్డాయి. డ్రైవింగ్ సీట్లో ఉన్న లోకేష్ కుమార్ ఒక కాలికి మాత్రమే చెప్పు ఉంది, రెండో చెప్పు అక్కడ లేదు. పోలీసులు కారు మొత్తం గాలించిన రెండో చెప్పు ఎక్కడా దొరకలేదు. ఇది పోలీసులను అయోమయంలో పడేసింది. సీటు బెల్ట్ పెట్టుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న లోకేష్ రెండో చెప్పు ఎక్కడికి పోయింది? ఒక చెప్పు మాత్రమే వేసుకుని అతను కారు ఎక్కాడా? లేక డ్యామ్ దగ్గర కారు ఆపి కిందకి దిగినప్పుడు బయట ఎక్కడైనా విషం తాగి తిరిగి కారులోకి వచ్చేటప్పుడు చెప్పు జారిపోయిందా? ఒకవేళ అలా జరిగి ఉంటే ఆ చెప్పు చుట్టుపక్కలే ఉండాలి కదా అని పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా చెప్పు కనిపించలేదు. ఈ డ్యామ్ రెండో వైపున ఒక లోతైన ప్రదేశం ఉంది. అక్కడ చెప్పు పడిపోతే వెతకడం చాలా కష్టం. అయినా సరే బయట విషం తాగి నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కి డోర్లు వేసి అద్దాలు మూసి సీట్లో కూర్చుని బెల్ట్ పెట్టుకుని చనిపోయే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అతను తాగింది చాలా పవర్ఫుల్ పురుగుల మందు. అది తాగిన వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అంత దూరం నడిచి రాలేడు. పోలీసులను వేధిస్తున్న మరో విషయం కూడా ఉంది. కారు లోపల పురుగుల మందు బాటిల్ దొరికింది, కానీ దానికి మూత లేదు. కారు లాక్ చేసుకున్న తర్వాతే అతను అది తాగి ఉంటే ఆ మూత ఖచ్చితంగా కారులోనే ఉండాలి. పోనీ అతను కారులో కూర్చుని మూతను బయటకు విసిరేసి ఉంటాడా అనుకున్నారు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి మూతను ఎక్కువ దూరం విసిరివేయలేడు. ఆ మూత కోసం పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. ఈ రెండు విషయాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా అని అడిగినప్పుడు చంద్రకళ కొన్ని విషయాలు చెప్పింది. లోకేష్ రాజకీయాలు వ్యాపారం చేస్తున్న సమయంలో అతనికి కొన్ని నష్టాలు వచ్చాయి. ఆ అప్పులు తీర్చడానికి అతను తన ఆస్తులను అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె చెప్పింది. అయితే అతను ఆస్తులు అమ్మినప్పుడు వచ్చిన డబ్బును కొట్టేయడానికి ఎవరైనా అతనికి హాని చేశారా అనే అనుమానం చంద్రకళకు కలిగింది. ఆమె తన అనుమానాన్ని పోలీసులకు చెప్పింది. కొడుకును అడిగితే అతనికి కూడా వాళ్ళ అమ్మలాగే అనుమానం ఉంది. ఆస్తులు అమ్మే సమయంలో ఎవరి దగ్గరనైనా అడ్వాన్స్ తీసుకుని ఉండవచ్చని, ఆ డబ్బు కోసం ఎవరైనా ప్లాన్ చేసి నాన్నను చంపేసి ఉంటారని ఆ యువకుడు కూడా అన్నాడు. పోలీసులు ఇది ఆత్మహత్య అని అనుకుంటున్నప్పటికీ లోకేష్ భార్య కొడుకు మాత్రం ఇది హత్య అయి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు ఆత్మహత్య అని భావిస్తున్న ఈ కేసులో హత్య కోణం నిజంగానే ఉందా?
ఒకవేళ అది హత్య అయితే కారులో మృతదేహం పక్కన ఉండాల్సిన ఆ రెండో చెప్పు ఏమైంది? కారు అద్దాలన్నీ మూసి ఉన్నప్పుడు లోపల ఉండాల్సిన ఆ విషం బాటిల్ మూత ఎందుకు కనిపించడం లేదు? అప్పుల బాధతో లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఆస్తులు అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయల నగదు కోసం ఎవరైనా పక్కా స్కెచ్ వేసి చంపేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు వెరసి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితుల జాబితాను తయారు చేశారు. అందులో లోకేష్ భార్య, కొడుకుతో పాటు రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారంలో శత్రువులు అని వందల మంది పేర్లు ఆ లిస్టులోకి చేరాయి. ముందుగా ఎవరిని విచారించాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అని పోలీసులు ఆలోచిస్తున్న సమయంలో కేసును మలుపు తిప్పే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. సాధారణంగా ఎవరైనా స్వచ్ఛందంగా విషం తాగితే ఆ విషం నేరుగా కడుపులోకి వెళ్తుంది. కానీ లోకేష్ బాడీని పరీక్షించిన డాక్టర్లకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ విషయం లోకేష్ కడుపులో కంటే ఎక్కువగా అతని ఊపిరితిత్తుల్లో పేరుకుపోయింది. ఇక్కడే అసలు మిస్టరీ దాగి ఉంది. మన శరీరం ఎంత విచిత్రమైందంటే, మనం ఏదైనా తాగేటప్పుడు అది పొరపాటున కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా మన గొంతు దగ్గర ఉన్న ఒక వాల్వ్ అడ్డుకుంటుంది. కానీ ఈ విషయం మరి లోకేష్ ఊపిరితిత్తుల్లోకి ఎలా వెళ్ళిందని డాక్టర్లకు అనుమానం కలిగింది. దానికి రీజన్ ఏం చెప్పారంటే, ఇది కేవలం ఒకే ఒక పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని గట్టిగా అదిమి పట్టి బలవంతంగా విషాన్ని నోట్లోకి పోసినప్పుడే ఇలా జరుగుతుందని అన్నారు. బలవంతంగా నోట్లో విషం పోస్తున్నప్పుడు ఆ వ్యక్తి గాలి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ పెనుగులాటలో గాలి పీల్చుకునే వేగానికి ఆ విషం నేరుగా ఊపిరితిత్తుల్లోకి దూసుకెళ్తుంది. అంటే లోకేష్ తనంతట తాను విషం తాగలేదు. ఎవరో అతడిని బంధించి నోరు తెరిచి బలవంతంగా ఆ పురుగుల మందును తాగించారని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు చూసిన పోలీసులు అయితే ఇది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అనుకున్నారు. మాజీ సర్పంచ్, ఊరిలో పేరున్న వ్యాపారి అయిన లోకేష్ కుమార్ను ఎవరో పక్కా స్కెచ్ వేసి చంపారనే వార్త పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. లోకేష్ డెడ్ బాడీ దొరికిన ఆ క్రైమ్ సీన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ 2 వస్తువులు మిస్ అయ్యాయి. చెప్పు, మూత కోసం ఆ ప్రాంతమంతా జల్లెడబట్టారు. సరిగ్గా అదే సమయంలో స్థానికుల నుంచి ఒక ఆసక్తికరమైన సమాచారం అందింది. జూన్ 23వ తేదీ రాత్రి, అంటే హత్య జరిగినట్లు భావిస్తున్న ఆ రాత్రి, ఒక నల్లటి కారు ఆ ప్రాంతంలో తచ్చాడడం కొందరు చూశారు. సాధారణంగా డ్యామ్ చూడ్డానికి వచ్చే కార్లను జనం అంతగా పట్టించుకోరు. కానీ ఈ కారు మాత్రం ఎందుకో వారిని ఆకర్షించింది. ఆ కొద్దిసేపు అక్కడే ఉండి చీకటి పడ్డాక మాయమైపోయింది. డ్యామ్ పరిసరాల్లో ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవు. అయినా పోలీసులు వదిలిపెట్టలేదు. ఆ దారి మొదలయ్యే కాసారపు జంక్షన్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి. వాటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. గంటల కొద్దీ ఫుటేజీని జల్లెడబట్టగా చివరకు 23వ తేదీ రాత్రి డ్యామ్ వైపు వేగంగా దూసుకెళ్తున్న ఆ నల్లటి కారు విజువల్స్ దొరికాయి. పోలీసులు ఇక్కడే తమ తెలివితేటలను ప్రదర్శించారు. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి రివర్స్ ట్రాకింగ్ మొదలుపెట్టారు. అంటే ఆ కారు వెనక్కి వెళ్తున్న కొద్దీ దారిలో ఉన్న ప్రతి ఒక్క కెమెరాను చెక్ చేసుకుంటూ వెళ్ళారు. అదృష్టవశాత్తు కొన్ని చోట్ల ఆ కారు విజువల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ కారులో కొందరు యువకులు ఉన్నట్లు విజువల్స్లో కనిపిస్తోంది. అసలు ఆ యువకులు ఎవరు, ఆ కారు ఎవరిది, లోకేష్ హత్యతో వారికి ఉన్న సంబంధం ఏంటి అని ఆరా తీస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు మరో అస్త్రం ప్రయోగించారు. అదే డంప్ డేటా. 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆ 12 గంటల వ్యవధిలో ఆ డ్యామ్ పరిసరాల్లో ఏ మొబైల్ ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకోవడానికి టవర్ లొకేషన్ డేటాను సేకరించారు. అప్పుడు వేల సంఖ్యలో మొబైల్ నంబర్లు వచ్చాయి. వాటిని ఒక్కొక్కటిగా పోలీసులు విశ్లేషిస్తున్నారు. అప్పుడు పోలీసులకు ఒక నంబర్ పెద్ద షాక్ కలిగించింది. ఆ నంబర్ యజమాని ఎవరో తెలిసాక పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఆ నంబర్ మరెవరిదో కాదు, తన భర్తను ఎవరో చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేష్ భార్య చంద్రకళ ఫోన్ నంబర్. ఇప్పుడు పోలీసులకు చంద్రకళపై అనుమానం కలిగింది. అప్పుల బాధతో లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ నమ్ముతుంటే పోలీసులు మాత్రం మరో కోణంలో విచారణ మొదలుపెట్టారు. దానికి కారణం టవర్ లొకేషన్లు బయటపెట్టిన ఆ నిప్పు లాంటి నిజం. లోకేష్ భార్య చంద్రకళ తన స్టేట్మెంట్లో ఏం చెప్పిందంటే,
తను ఆ రోజంతా పంచాయతీ ఆఫీసులోనే ఉన్నానని, సాయంత్రం నేరుగా ఇంటికి వెళ్ళిపోయానని, అసలు ఆ డ్యామ్ వైపు వెళ్ళనే లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ సైబర్ విభాగం ఇచ్చిన రిపోర్టు చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. కొన్ని గంటల ముందు ఆమె మొబైల్ ఫోన్ అదే డ్యామ్ పరిసరాల్లో ఉన్నట్లు టవర్ లొకేషన్ పక్కాగా చూపించింది. ఇంతకీ చంద్రకళ ఎవరెవరితో మాట్లాడుతోందో తెలుసుకోవడానికి ఆమె కాల్ డేటాను జల్లెడపట్టారు. అప్పుడు ఒక కొత్త నంబర్ బయటపడింది. ఆ నంబర్కు ఆమె రోజుకు 10ల సంఖ్యలో ఫోన్లు చేస్తోంది. ఆ నంబర్ టవర్ లొకేషన్ చెక్ చేయగా మరో షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. 23వ తేదీ రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో చంద్రకళ ఫోన్, లోకేష్ ఫోన్ మరియు ఆ కొత్త వ్యక్తి ఫోన్, ఈ 3 నంబర్లు ఒకే టవర్ పరిధిలో, అంటే సరిగ్గా ఆ డ్యామ్ దగ్గరే యాక్టివ్గా ఉన్నాయి. అంటే భర్త చనిపోయినప్పుడు భార్య అక్కడే ఉంది. మరి ఆమెతో పాటు ఉన్న ఆ 3వ వ్యక్తి ఎవరు అని పోలీసులు గాలించారు. ఆ నంబర్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తే అది యోగేష్ అనే వ్యక్తిది అని తేలింది. వెంటనే యోగేష్ను పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రకళను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. విచారణ గదిలో ఆమె కూర్చుని ఉండగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గంభీరంగా ఆమె వైపు చూశాడు. చూడండి చంద్రకళ గారు, మీ ఫిర్యాదు మేరకు మేము కేసు విచారణ మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు ఆ విచారణ ఒక వింతైన మలుపు తిరిగింది అన్నాడు. అప్పుడు చంద్రకళ అమాయకంగా నటిస్తూ, ఏమిటి సార్ అది అని అడిగింది. ఆఫీసర్ తన వాయిస్ పెంచి, ఈ హత్య చేసింది మరెవరో కాదు, ఫిర్యాదు చేసిన మీరే అని మాకు అర్థమైంది అని అసలు విషయం చెప్పాడు. ఆ మాటతో ఒక్కసారిగా చంద్రకళ అదిరిపడింది. సార్ మీరేం మాట్లాడుతున్నారు అని అరిచింది. అప్పుడు ఆ ఆఫీసర్ అసలు విషయం చెప్పాడు. అవును చంద్రకళ, నీ భర్తను నువ్వే సుపారీ ఇచ్చి చంపావని మాకు బాగా తెలుసు. నీ ప్రియుడు యోగేష్ అన్నీ ఒప్పుకున్నాడు. నువ్వే అంతా ప్లాన్ చేశావని అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు అని అన్నాడు. ఆ మాట వినగానే చంద్రకళ గుండె ఆగిపోయినంత పనైంది. తను ఎంతగానో నమ్మిన యోగేష్ తనను ఇలా నట్టేట ముంచుతాడని ఆమె అస్సలు ఊహించలేదు. చంద్రకళ నోరెళ్ళబెట్టి చూస్తుంటే పక్క గదిలో మరో నాటకం జరుగుతోంది. అక్కడ పోలీసుల ముందు యోగేష్ ఉన్నాడు. చంద్రకళ ఫోన్లో తరచుగా కనిపించే ఆ నంబర్ యోగేష్ది. అతను ఒక పోస్ట్ మాస్టర్. ఆ పోస్ట్ మాస్టర్తో పోలీసులు ఏమంటున్నారంటే, ఇదిగో చూడయ్యా, చంద్రకళ అంతా ఒప్పుకుంది, నువ్వే సుపారీ ఇచ్చి హత్య చేయించావని ఆమె చెప్పేసింది. చంద్రకళ అప్రూవర్గా మారుతోంది కాబట్టి ఆమె ఈ కేసు నుంచి తప్పించుకుంటుంది. కానీ నువ్వు మాత్రం హత్య చేసిన నేరానికి జైలుకు వెళ్తావు, నీకు ఉరిశిక్ష కూడా పడవచ్చు అని అన్నారు. ఆ మాట వినగానే యోగేష్ ఒక్కసారిగా భయంతో వణికిపోతూ, సార్ అదంతా నిజం కాదు సార్ అని తడబడ్డాడు. ఏది నిజం కాదు యోగేష్, మరి నిజమేంటో చెప్పు అని పోలీసులు గర్జించారు. యోగేష్ నోరు విప్పగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కారు. కొద్ది నిమిషాల్లోనే చంద్రకళను అదే గదిలోకి తీసుకువచ్చారు. యోగేష్, చంద్రకళ ఒకరినొకరు చూసుకున్న ఆ క్షణం గదిలో నిశ్శబ్దం అలుముకుంది. వారిద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టారు. కానీ ఒకరినొకరు పట్టించేశారన్న కోపంతో ఇద్దరు తమ కుర్చీలను 2 వైపులకు జరుపుకున్నారు. ఒకరి మీద మరొకరికి పీకల దాకా కోపం వచ్చింది. తను నమ్మిన వ్యక్తి తనను ఇరికించాడని చంద్రకళ, తనను హంతకుడిని చేసి ఆమె తప్పించుకోవాలని చూస్తోందని యోగేష్. ఒకరినొకరు మోసం చేసుకున్నారన్న భావన వారిలో కరిగింది. దీంతో పోలీసులకు పని సులువైపోయింది. ఒకరిపై ఒకరు ఉన్న కోపంతో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు బయట పెట్టడం మొదలుపెట్టారు. ఈ కిరాతకమైన హత్యకు బీజం పడింది పోస్టాఫీసులో. లోకేష్ రాజకీయంగా, వ్యాపారపరంగా బిజీగా ఉండేవాడు. ఆయన ఎప్పుడూ తన పనుల మీద తిరుగుతూ ఉండడంతో చంద్రకళ ఇంటి పనుల కోసం, బ్యాంకు పనుల కోసం ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వచ్చేది. అలా ఒకరోజు తన సేవింగ్స్ అకౌంట్ పని మీద ఆమె లోకల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ ఆమెకు పోస్ట్ మాస్టర్గా ఉన్న యోగేష్ పరిచయం అయ్యాడు. చంద్రకళ అకౌంట్ వివరాల గురించి మాట్లాడుతుంటే యోగేష్ మాత్రం ఆమె అందాన్ని, మాట తీరును గమనిస్తూ ఉండిపోయాడు. చంద్రకళ కూడా అతడి చూపుల్లోని ఆకర్షణను కనిపెట్టింది. ఆ చూపులు, పరిచయం నెమ్మదిగా నంబర్లు మార్చుకునే వరకు వెళ్ళింది. పగలు పోస్టాఫీస్ పనుల సాకుతో మొదలైన వీరి మాటలు చీకటి పడగానే ఏకాంతంగా గంటల కొద్దీ ఫోన్ సంభాషణలుగా మారాయి. చంద్రకళ, యోగేష్ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం మరెవరో కాదు, చనిపోయిన లోకేష్ కుమారే. లోకేష్ కుమార్ ఒక పక్క రాజకీయ నాయకుడు, మరో పక్క వ్యాపారి. రాజకీయం అనేది ఒక అదృష్ట పరీక్ష లాంటిది. అక్కడ ఎప్పుడు అదృష్టం వరిస్తుందో, ఎప్పుడు ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. లోకేష్ సరిగ్గా అదే రాజకీయ చదరంగంలో దెబ్బతిన్నాడు. భారీ రాజకీయ నష్టాలు అతడిని చుట్టుముట్టాయి.
ఆ నష్టాలను పూడ్చడానికి అతను ఒక తప్పు చేశాడు. తన వ్యాపార పెట్టుబడిని తీసి రాజకీయాల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఫలితం ఏమైందంటే అప్పటి వరకు నగదుతో వ్యాపారం చేసే లోకేష్ ఒక్కసారిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చడానికి తనకున్న స్థలాలను, ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మడం మొదలుపెట్టాడు. మొదట్లో చంద్రకళ దీనికి పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. వ్యాపారంలో ఒడిదుడుకులు సహజమే అని సర్దుకుపోయింది. కానీ లోకేష్ అంతటితో ఆగలేదు. అప్పులు తీర్చడం కోసం ఆస్తులు అమ్మడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఇది చూసిన చంద్రకళకు భయం పట్టుకుంది. నా భర్త ఉన్న ఆస్తులన్నీ ఇలా తగలేస్తే రేపు నేను, నా కొడుకు ఎలా బతుకుతామనే అభద్రతా భావం ఆమెను ఆవహించింది. భర్త ఆస్తులు కరగదీస్తున్నాడన్న బాధతో తనకంటూ కొంత డబ్బు దాచుకోవాలని చంద్రకళ పోస్టాఫీస్కు వెళ్ళింది. అక్కడే ఆమెకు యోగేష్ తారసపడ్డాడు. తన మనసులోని బాధను, భర్త చేస్తున్న ఆస్తుల అమ్మకాలను యోగేష్తో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఒక ఒంటరి మహిళ బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు లభిస్తే ఆ ఓదార్పే ఒక బంధంగా మారుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. యోగేష్ ఆమెను ఓదార్చడం మొదలుపెట్టాడు. ఆ ఓదార్పు చంద్రకళకు బాగా నచ్చింది. క్రమంగా ఆ మాటలు కాస్త అక్రమ సంబంధానికి దారితీశాయి. వీరిద్దరి సాన్నిహిత్యం ఎంత పెరిగిందంటే లోకేష్కు తెలియకుండా బయట తిరగడం, కలిసి సినిమాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఒకరోజు ఒక సినిమా థియేటర్లో వీరిద్దరిని ఎవరో చూశారు. ఆ విషయం లోకేష్ చెవిన పడింది. ఆ రాత్రి లోకేష్ ఇంటికి వచ్చి చంద్రకళను నిలదీశాడు. కానీ చంద్రకళ మామూలు తెలివైనది కాదు. ఏమాత్రం తడబడకుండా, నాకు ఇంట్లో బోరు కొట్టి సినిమాకు వెళ్ళాను, అక్కడ మన పోస్ట్ మాస్టర్ కలిశాడు, అనుకోకుండా ఆయన సీటు నా పక్కనే పడింది, కొద్దిసేపు మాట్లాడుకున్నాం, అంతే తప్ప ఇంకేం లేదని చాలా అమాయకంగా చెప్పింది. లోకేష్ ఆ మాటలు నమ్మి ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ అబద్ధం వెనుక ఒక భయంకరమైన హత్యకు పునాది పడుతోందని లోకేష్ ఊహించలేకపోయాడు. లోకేష్ మందలించిన తర్వాత కూడా వారు కలిసి సినిమాలు చూడడం కొనసాగించారు. దీంతో లోకేష్ మరోసారి ప్రశ్నించక తప్పలేదు. చంద్రకళకు యోగేష్కు మధ్య ఇలాంటి అక్రమ సంబంధం ఉందంటే తాను ఒప్పుకోనని తెగేసి చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ పదవి మహిళకు కేటాయించబడింది. తన భార్యనే అభ్యర్థిగా నిలబెట్టి లోకేష్ గెలిపించుకున్నాడు. ఒకవైపు ఇవన్నీ జరుగుతుంటే చంద్రకళ మరియు యోగేష్ మధ్య బంధం ఇంకా బలపడింది. సర్పంచ్ అయిన తర్వాత కూడా ఆమె యోగేష్తో బంధాన్ని వదులుకోలేదు. ఇది లోకేష్ మీద ఒత్తిడి పెంచింది. ఇప్పుడు అధికారం లోకేష్ చేతిలో లేదు, పూర్తిగా చంద్రకళ చేతుల్లోనే ఉంది. ఆమెను తన దారిలోకి తెచ్చుకోవడానికి లోకేష్ చివరకు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే తాను కష్టపడి సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. లోకేష్ ఆస్తులన్నీ అమ్మేస్తే తన పరిస్థితి, తన కొడుకు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని తెలిసిన చంద్రకళ ఏం చేయాలనే విషయంపై పోస్ట్ మాస్టర్ యోగేష్తో చర్చించింది. కొద్ది రోజుల చర్చల తర్వాత వారు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం పని పూర్తి చేయడానికి యోగేష్ తనకు తెలిసిన కొందరు వ్యక్తుల జాబితాను తయారు చేసుకున్నాడు. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో పోలీసులు గుర్తించారు. యోగేష్ ఫోన్ కాల్ హిస్టరీ ద్వారా పోలీసులు ఆ వివరాలు సేకరించారు. అతని కాల్ లిస్టులో పేరు మోసిన గూండాలు, నేరస్తులు ఉన్నారు. వారి మొబైల్ నంబర్లను ట్రాక్ చేసి 23వ తేదీ రాత్రి వారు ఎక్కడున్నారో విచారించారు. లోకేష్ హత్య జరిగిన డ్యాం పరిసరాల్లోనే ఆ రాత్రి వారంతా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంటే ఒక పెద్ద ముఠా సహాయంతోనే లోకేష్ను అంతం చేశారని పోలీసులకు అర్థమైంది. పోలీసుల అంచనాను నిజం చేస్తూ యోగేష్ మిగిలిన విషయాలను కూడా ఒప్పుకున్నాడు. చంద్రకళ కోరిన విధంగానే తాను ఇదంతా చేశానని చెప్పాడు. చంద్రకళ కోరిక మేరకు లోకేష్ను అంతం చేయడానికి యోగేష్ చాలా ప్రొఫెషనల్ టీంను కలిశాడు. ఆ టీంకు అయ్యే ఖర్చు ఎంతైనా సరే తనే భరిస్తానని చంద్రకళ మాట ఇచ్చింది. మాట ఇవ్వడమే కాకుండా 5 లక్షల రూపాయలను యోగేష్కు ఇచ్చింది. ఆ డబ్బుతో యోగేష్ ఒక టీంను తయారు చేసి వారికి నిరంతరం ఫోన్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ రహస్య ప్రదేశాల్లో వారిని కలిసి ప్లాన్ వివరించాడు. ఆ ప్లాన్ ప్రకారం జరిగిన ఆపరేషన్ వల్లనే లోకేష్ చనిపోయాడు. ఈ ప్లాన్ అమలు చేయడానికి వారు లోకేష్కు రియల్ ఎస్టేట్ మీద ఉన్న ఆసక్తిని వాడుకున్నారు. డ్యామ్ దగ్గర ఒక మంచి భూమి ఉందని అతనికి తెలిసిన ఒక వ్యక్తి ద్వారా చెప్పించారు. ఆ భూమిని చూడడానికి లోకేష్ కారులో అక్కడికి వచ్చాడు. నిజానికి యోగేష్ స్నేహితుడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా లోకేష్ ముందు నటించాడు. అలా లోకేష్ ఆ డ్యామ్ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడికి భూమి యజమాని వస్తాడని, అతనితో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకోవచ్చని ఆ బ్రోకర్ లోకేష్తో చెప్పాడు. బ్రోకర్ చెప్పినట్లే లోకేష్ డ్యామ్ దగ్గర కారు ఆపి డోరు తెరిచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి ఒక నల్లటి కారు వచ్చి ఆగింది.
కారు ఆగగానే భూమి యజమాని వచ్చి ఉంటాడని అనుకున్న లోకేష్ కారు దిగాడు. అతను ఆ నల్లటి కారు వైపు చూస్తుండగా ఆ కారు వెనుక డోర్ తెరిచి ఒకరు బయటకు వచ్చారు. ఆ వ్యక్తిని చూడగానే లోకేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతని భార్య చంద్రకళ. చంద్రకళను చూడగానే నువ్వు ఇక్కడున్నావేంటి అని అడిగాడు. నేను సర్పంచ్ని కదా, నా పంచాయతీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను సందర్శించడం నా అధికారిక విధిలో భాగమే కదా అని ఆమె తెలివిగా సమాధానం ఇచ్చింది. అలా మాట్లాడుతూనే ఆమె లోకేష్ దగ్గరకు వచ్చింది. ఆ సమయంలోనే లోకేష్ మరో విషయం గమనించాడు. చంద్రకళతో వచ్చిన వారందరూ కారు దిగి బయటకు వచ్చారు. వారు లోకేష్ను చుట్టుముట్టారు. అంతేకాకుండా లోకేష్ 2 చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నారు. లోకేష్ బిత్తరపోయి చూస్తుండగానే అతడిని బలవంతంగా కింద కూర్చోబెట్టారు. వారు కిందకు లాగి కూర్చోబెట్టే సమయంలో లోకేష్కు వారికి మధ్య పెనుగులాట జరిగింది. ఆ క్రమంలో లోకేష్ కాలు చెప్పు ఒకటి ఊడిపోయింది. అలా ఊడిపోయిన చెప్పు డ్యామ్ నీళ్లలో పడిపోయింది. అందుకే పోలీసులకు ఆ చెప్పు దొరకలేదు. లోకేష్ చెప్పు పడిపోగానే వారంతా కలిసి అతడిని లొంగదీసుకుని కింద ఒక రాయికి ఆనించి కూర్చోబెట్టారు. సరిగ్గా అదే సమయంలో చంద్రకళ ఒక పురుగుల మందు బాటిల్తో లోకేష్ దగ్గరకు వచ్చింది. చంద్రకళ ఆ మూత తీసి పురుగుల మందును లోకేష్ నోట్లో పోసింది. ఆ విషం నోట్లోకి వెళ్తున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి లోకేష్ ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలోనే ఆ విషం అతని ఊపిరితిత్తుల్లోకి వేగంగా దూసుకెళ్లిపోయింది. ఆ సమయంలోనే తన చేతిలో ఉన్న బాటిల్ మూతను చంద్రకళ దూరంగా విసిరిపారేసింది. ఆమె దూరంగా విసిరేయడం వల్లే పోలీసులకు ఆ మూత దొరకలేదు. తాము లోకేష్ను ఎలా చంపారో చంద్రకళ, యోగేష్ కలిసి పోలీసులకు వివరించారు. లోకేష్ కింద పడిపోగానే అతడిని ఎత్తుకుని తీసుకెళ్లి అతని కారులోనే కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టారు. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు నమ్మకం కలగడం కోసమే ఆ ఖాళీ బాటిల్ను కారులోనే పడేశారు. ఆ బాటిల్ లోపల ఇంకా కొంచెం విషం ఉండడం వల్ల అది గాలితో కలిసి ఆ వాసన కారు మొత్తం నిండిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. చంద్రకళ ఈ నేరానికి ఒడిగట్టడానికి ప్రధాన కారణం అభద్రతా భావం. భర్త ఆస్తులు అమ్మేస్తున్నాడని, రేపు తన పరిస్థితి ఏంటన్న భయం ఆమెను ఆవహించింది. కానీ ఆ భయాన్ని భర్తతో పంచుకుని పరిష్కారం వెతకాల్సింది పోయి పరాయి వ్యక్తిలో ఓదార్పు వెతుక్కుంది. మనసులో కలిగే చిన్నపాటి అభద్రతా భావం సరైన దారిలో వెళ్ళకపోతే అది ఎంతటి ఘోరానికైనా దారితీస్తుందని ఈ క్రైమ్ కేసు చెబుతోంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సానుభూతి చూపిస్తే అది అమృతంలో అనిపిస్తుంది. చంద్రకళ విషయంలో యోగేష్ అదే చేశాడు. కానీ ఆ ఓదార్పు వెనుక ఉన్నది ప్రేమ కాదు, కేవలం ఒకరి బలహీనతను మరొకరు వాడుకోవాలనే స్వార్థం మాత్రమే. ఒక అక్రమ సంబంధం అనేది ఎప్పుడూ తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ చివరకు నమ్మక ద్రోహానికి, మరణానికి మాత్రమే దారితీస్తుందని ఈ ఘటన నిరూపించింది. లోకేష్ తన కష్టార్జితంతో ఆస్తులను సంపాదించాడు. రాజకీయ నష్టాల వల్ల వాటిని అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే ఆ ఆస్తుల మీద ఉన్న మమకారం తోడు నీడగా ఉండాల్సిన భర్త ప్రాణం కంటే ఎక్కువైపోయింది చంద్రకళకు. ఆస్తి కోసం ప్రాణం తీయడం అనేది మనిషిలోని మృగత్వానికి పరాకాష్ట. డబ్బు ఈ రోజు రావచ్చు, రేపు పోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా, సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడినా ప్రకృతి ఏదో ఒక రూపంలో నిజాన్ని బయటపెడుతుంది. లోకేష్ తనను చంపేటప్పుడు చేసిన పోరాటంలో ఓడిపోయిన ఆ ఒక్క చెప్పు, పారేసిన ఆ బాటిల్ మూత హంతకుల కొంప ముంచాయి. నేరం చేసిన వాడు ఎప్పటికైనా దొరికిపోతాడు అనేదానికి ఈ కేసు ఒక సజీవ సాక్ష్యం. ఒక్కసారి ఆలోచించండి. అప్పటి వరకు తన భర్తగా, తన కడుపున పుట్టిన కొడుక్కి తండ్రిగా ఉన్న వ్యక్తికి బలవంతంగా పురుగుల మందు తాగించడం ఆ భార్య వల్ల ఎలా అయిందో అసలు అర్థం కాదు. ఆస్తుల కోసం ఆత్మీయులను బలి ఇచ్చే ఈ సమాజంలో మనం ఇంకా మనుషులను నమ్మొచ్చా లేదా అనే అనుమానాలు ఇలాంటి కేసులు చూసినప్పుడే కలుగుతాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.